ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకం పేరుతో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్టు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకం పేరుతో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు పలు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత, శ్రీకాకుళం సింగుపురంలో మంత్రి కె అచ్చెన్నాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి జి సంధ్యారాణి, విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నంలోని మద్దేలపాలెంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల జిల్లా చీరాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరులో మంత్రి పి నారాయణ, కర్నూలులో మంత్రి టీజీ భరత్, తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంత్రి ఎస్ సవిత, అనంతపురంలో మంత్రి పయావుల కేశవ్, నంద్యాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కడపలో మంత్రి ఫరూక్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కొత్తగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మహిళలు ఎంతో మంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు 7 లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం. ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి 0 టికెట్ జారీ చేయడం జరుగుతుంది. 5 సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతోమంది పాత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో 3 రోజుల పాటు సాగనున్న క్రెడాయి ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ, ఒకటి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే. మీరు పోటీ పడండి, పాలసీలు అడగండి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో 86 కోట్ల రూపాయలతో 5 ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో తిరుమల, విశాఖల్లో ల్యాబొరేటరీ నమూనా పరీక్షల కేంద్రాలను మరో 4 రోజులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే తన కర్తవ్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో గత రాత్రి ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలు, వ్యాపారం, సాహిత్యం, శాస్త్రం, రక్షణ దళాలు ఇలా అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా ప్రతిభావంతులను అందించిందని తెలిపారు. జిల్లాలో విమానాశ్రయం, పెద్ద పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు తీసుకురావడానికి సంకల్పించామని కేంద్ర మంత్రి వివరిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో 79 సంవత్సరాలు మన జిల్లా ఆవిర్భవించినటువంటి సందర్భంగా వజ్రోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది వ్యక్తులు త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు, ఎంతో కృషి చేశారు మన శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు కోసం, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం. అయితే కేవలం 75 సంవత్సరాలు చేసినటువంటి కృషికి కొంతమందిని మనం అందరం కూడా ఈ రోజు సన్మానం చేసుకున్నాం. మన శాస్త్రీయ రంగం గాని, సాహిత్య రంగం గాని, మనకి ఆర్మీలో కూడా ఈ రోజు చూస్తే అత్యధికమైనటువంటి జనాభా మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ రక్షణ కోసం ఈ రోజు కృషి చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనేక విషయాలను తెలియజేశారు. రైతుల సాధికారతకు స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, 1,00,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, శత్రువుల చొరబాటును నిరోధించేందుకు సుదర్శన చక్రం వంటి నిర్ణయాత్మక అంశాలను ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రకటించారు. కాగా ప్రధానమంత్రి ప్రసంగంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రసారమవుతుంది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రాజ్భవన్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత రాత్రి ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతుల ఆహ్వానితులకు తేనెటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దంపతులతో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన తేనెటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణలో ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్టు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాగటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 33 జిల్లాల్లోని 26,326 నీటి వనరుల్లో 93,62,00,000 రూపాయలతో 84,62,00,000 చేపపిల్లలు విడుదల చేయనున్నట్టు మంత్రి తెలుపుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాలకు గాని, మత్స్యకారులకు గాని, చేపల సంఘం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నా, దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రక్రియ కాబట్టి మనమందరం కూడా దీన్ని ఒక విధిగా మనం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సంపదలు జలపుష్పాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి చెరువులలో 80 mm to 100 mm చేపల్ని ఖచ్చితంగా వదులుతున్నామన్నమాట యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మత్స్యకారులకు తెలియజేస్తా ఉన్నా. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. కృష్ణాష్టమి పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురా నగరంలోని శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్లు కట్టి లాగడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు యువతకు అవగాహన కల్పిస్తూ ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తూ జాతీయ మాదక ద్రవ్య రహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడం, నివారణ మార్గాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా నివారణ, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. ఆయన 1925 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. భారత ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. దేశానికి అందించిన సేవల గుర్తింపుగా ఆయనను భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం 2015లో సత్కరించడంతో పాటు ప్రతి ఏటా ఆయన జన్మదినం రోజైన డిసెంబర్ 25వ తేదీన జాతీయ సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. వాతావరణం. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకం పేరుతో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్టు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాగటి శ్రీహరి పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని రోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.